Quadrilateral Security Dialogue, simply called Quad. 4 డెమోక్రసీస్ ఒక ఉద్యమంగా ఏర్పడి క్వాడ్ అనేటువంటి ఒక నేపథ్యంతో ముందుకు వెళ్తున్నారు. దాని యొక్క ప్రధాన లక్ష్యం ఇండో పసిఫిక్ రీజన్ను సంరక్షించుకోవడం. అసలు క్వాడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, క్వాడ్ యొక్క ప్రధాన లక్షణం ఏంటి, లక్ష్యాలు ఏంటి, అలాగే క్వాడ్లో ఉన్న దేశాలు ఏంటి, ప్రస్తుతం క్వాడ్ విదేశాంగ మంత్రుల యొక్క సమీక్షా సభ జరుగుతున్నటువంటి సందర్భంగా మనం వీటిని చర్చించుకుందాం. అలాగే క్వాడ్ యొక్క ఆవశ్యకత ఏంటి, ముఖ్యంగా మారుతున్నటువంటి పరిణామాల్లో క్వాడ్ యొక్క ప్రాధాన్యత ఏంటి అని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ ఆర్ సింప్లీ క్వాడ్రిలేటరల్ డైలాగ్, క్వాడ్ అనేటువంటిది 2007 సంవత్సరంలో ప్రారంభించినప్పటికీ కొన్ని కారణాల వల్ల సమావేశాలు జరగకపోవటం, మళ్ళీ అనుకున్న రీతిలో అప్పుడు ఉన్నటువంటి రాజకీయ కారణాల వల్ల ఈ సదస్సు యొక్క ఉద్దేశాలు ముందుకు వెళ్ళకపోవడం చేత మళ్ళీ 2017 నుంచి ఈ సమావేశాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం క్వాడ్ విదేశాంగ మంత్రుల యొక్క సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ సమావేశాలకు ఒక ప్రాధాన్యత ఉంది, ఒక లక్ష్యం ఉంది, అలాగే వీటికి ఒక టార్గెటెడ్ యాక్షన్ ప్లాన్ కూడా ఉంది. దీనిలో ఉన్న ప్రధాన దేశాలు ఏంటి అంటే ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ అండ్ అమెరికా. మరి ఈరోజు ప్రస్తుతం జరుగుతున్నటువంటి విదేశాంగ మంత్రుల యొక్క సమావేశంలో మన దేశానికి సంబంధించి డాక్టర్ జయశంకర్, అలాగే వాంగ్ ఆస్ట్రేలియా దేశం నుంచి, అలాగే మొతోషి ఫ్రమ్ జపాన్, అలాగే మనం చూసినట్టయితే మార్కస్ రూబియో ఫ్రమ్ అమెరికా, టక్సిసు జపాన్ నుంచి వచ్చినటువంటి మంత్రి చక్కటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి నేపథ్యంలో అసలు ఈ క్వాడ్ యొక్క ఉద్దేశాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇండో పసిఫిక్ రీజన్ అనేటువంటిది ప్రపంచంలోనే అత్యంత ప్రభావితమైనటువంటి, అలాగే సమస్త మానవ వనరుల్ని ప్రభావితం చేసేటువంటి ఒక క్షేత్రంగా మనం భావించవచ్చు. దానికి ఉన్నటువంటి స్ట్రాటజిక్ జియోపొలిటికల్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ముఖ్యంగా ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ రూట్, అలాగే మ్యారిటైమ్, ముఖ్యంగా ఈ డిఫెన్స్ ఫోర్సెస్ కానివ్వండి, అలాగే దేశాలపై అది చూపే ప్రభావం చాలా గొప్పది. ఆ ఉద్దేశంతోనే ఇండో పసిఫిక్ రీజన్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి, అక్కడ మ్యారిటైమ్ను డెవలప్ చేసుకోవడానికి, టెక్నాలజికల్గా ఒక బ్యారియర్ని క్రియేట్ చేసుకోవడానికి, మరీ ముఖ్యంగా ఈ 4 దేశాల మధ్య ఒక సమన్వయం సృష్టించుకోవడానికి ఈ 4 దేశాలు చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఇండో అండ్ ది అలయన్స్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అమెరికా ఈజ్ న్యాచురలీ అఫెక్టెడ్ బై ది పసిఫిక్ ఓషన్ అండ్ జపాన్ ఈజ్ ఆల్సో అఫెక్టెడ్ బై పసిఫిక్ ఓషన్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రేలియా. మరి హౌ ఇండియా ఈజ్ అఫెక్టెడ్ బై దిస్ అని మనం అనుకుంటే, భారతదేశానికి ముఖ్యంగా ఏదైతే ఎకనామిక్ రూట్, ట్రేడ్ రూట్ ఉందో, ద సీ రూట్, ఆ సీ రూట్లో ది చోక్ పాయింట్ ఏదైతే ఉందో అది సౌత్ చైనా సీ. మరి అటువంటి సౌత్ చైనా సీ విషయంలో భారత్ ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో అనేక వదంతులు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే సౌత్ చైనా సీని మొత్తం అది మా దేశానికి సంబంధించింది అని ఒక దేశం ఉంటుంది. మీ అందరికీ తెలుసా ఆ దేశం ఏంటో. అసలు క్వాడ్ ఫామ్ కావడంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన ఉద్దేశం కూడా చైనా దురాగతాల్ని నిలవరించడం కోసం, నిరోధించడం కోసం. మరి చైనా ఎందుకు ఈ పసిఫిక్ రీజన్పై ఇంత పట్టు సాధించాలి అని చూస్తోంది అంటే, చైనా సూపర్ పవర్గా ఎదగాలి అంటే చైనాకు ముఖ్యమైనటువంటి వనరులు, అలాగే ఒక స్ట్రాటజిక్ ప్లేసెస్, హ్యాబిటేషన్స్ కూడా చాలా ముఖ్యం. వాటిలో భాగంగా 9 ఫ్యామిలీ, 9 ఒక రూటును చైనా చిత్రీకరించి ఒక ఊహాత్మకమైనటువంటి 9 పాలసీని అది ప్రవేశపెట్టి, సౌత్ చైనా సీ అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మార్జినల్ సీ టు వెస్టర్న్ పసిఫిక్ ఓషన్. మరి అటువంటి వెస్టర్న్ పసిఫిక్ ఓషన్లో ఉన్న ఆ సౌత్ చైనా సీలో ఉన్నటువంటి అనేక ఐలాండ్స్ ఉన్నాయి. దాదాపు 250 పైన ఐలాండ్స్ ఉన్నాయి. వాటిలో రేర్ అర్త్ ఎలిమెంట్స్ ఉన్నాయి.
అలాగే మనకు మచ్ చెరిస్డ్ ఈ క్రిటికల్ ఎలిమెంట్స్ కూడా అక్కడే మనకు దొరుకుతున్నాయి. ముఖ్యంగా మనం చూసినట్టయితే సెమీ కండక్టర్ టెక్నాలజీకి కావాల్సినవన్నీ కూడా అక్కడ లభ్యమవుతూ ఉన్నాయి. మరి చైనా వాటిపై ఆ రేర్ ఎర్త్ మినరల్స్పై అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆ ఎలిమెంట్స్పై పట్టు సాధించాలనే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా చైనాకు ఒక డిఫెన్స్ హ్యాబిటేట్గా కూడా ఈ ఐలాండ్స్ను వాడుకుంటుంది. వాటిలో ముఖ్యమైనవి స్ప్రాట్లీ ఐలాండ్స్. అలాగే మనం చూసినట్టయితే ఈ స్ప్రాట్లీ ఐలాండ్స్పై తైవాన్ కూడా పట్టు సాధించేటువంటి ప్రయత్నం చేస్తుంది. టైపీ అనేటువంటి ఐలాండ్ స్ప్రాట్లీలో చాలా పెద్ద భూభాగం. మరి ఇలాంటి నేపథ్యంలో చైనా ఆగడాలకు అలాగే తైవాన్ కూడా ఏదైతే ఇంటర్నేషనల్ ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆ తీర్పును ఈ రెండు దేశాలు కూడా ఒప్పుకోవడం లేదు. ముఖ్యంగా తైవాన్ అంటే సెమీకండక్టర్ రీసెర్చ్కి కావాల్సినటువంటి ఎలిమెంట్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి పట్టుబడుతోంది. కానీ చైనా ఉద్దేశం వేరు. అపార్ట్ ఫ్రమ్ రేర్ ఎర్త్ మినరల్స్ ఇట్ వాంట్స్ ఏ కైండ్ ఆఫ్ మొనోపలి. ఆ మొత్తం ఆ ప్లేస్ పైన ఒక ఆధిపత్యాన్ని తాను చేజిక్కించుకోవటం, అలాగే ఆ ప్లేస్ను మొత్తం కబళించడం ద్వారా ప్రపంచాన్ని శాసించాలి అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ముందుకెళ్తోంది. ఎలా అయితే యుఎస్ డిఫరెంట్ జియోపొలిటికల్ స్ట్రాటజిక్ పాయింట్స్లో ఎయిర్ బేసెస్ అలాగే వార్ బేసెస్ నిర్మించుకునిందో చైనా కూడా ఎగ్జాక్ట్గా అదే ప్రిన్సిపల్లో వెళ్తోంది. ఇప్పుడు గ్వామ్లో ఉన్నట్టు ఒక అమెరికన్ బేస్ ఏదైతే ఉందో స్ప్రాట్లీ ఐలాండ్స్ అలాగే పారాసెట్ ఐలాండ్స్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి మెక్ఫీల్డ్స్ బ్యాంక్ కానివ్వండి, స్కార్బోరో షోల్ కానివ్వండి, ఇలాంటి చోటుల్లో ఉన్నటువంటి స్ట్రాటజిక్ ఏరియాస్ను హస్తగతం చేసుకుంటోంది. ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ కూడా డెవలప్ చేసుకుంటోంది. మరి ఇలా దూకుడుగా ఉన్నటువంటి చైనాకు సరైన ఆన్సర్ చెప్పగలిగినటువంటి ఏకైక వేదిక క్వాడ్ అని దాని యొక్క ఫార్మేషన్లోనే చైనా కానీ మరి ఏ దేశమైనా కానీ పసిఫిక్ రీజన్లో ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తే కనుక ఖచ్చితంగా నిరోధించాలి అని క్వాడ్ నిర్ణయం తీసుకుంది. కాబట్టే ఈ రోజుల్లో నాటోకి ఎంత సిగ్నిఫికెన్స్ ఉందో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్కి ఏ విధమైనటువంటి జియోపొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఉందో అలాంటి సిగ్నిఫికెన్సే ఇప్పుడు క్వాడ్ కూడా ఉంది. మరి ఈ నేపథ్యంలో శిఖరాగ్ర సమావేశం కూడా జరగబోతున్నటువంటి సందర్భంలో శిఖరాగ్ర సమావేశంలో ది హెడ్స్ ఆఫ్ ది స్టేట్ విల్ టేక్ పార్ట్ ఇన్ దట్. మరి ఈ నేపథ్యంలో క్వాడ్ యొక్క ఆంతర్యం ఏంటి, అసలు క్వాడ్ ఏం చేయాలనుకుంటోంది అంటే 2026 అనేటువంటిది మచ్ హ్యాపెనింగ్ ఇయర్గా మనం చెప్పొచ్చు. ఒక పక్క యుద్ధాలు, ఒక పక్క మనం చూస్తూనే ఉన్నాం. 4 సంవత్సరాలుగా రష్యా అలాగే యుక్రెయిన్ మధ్య భీకరమైన యుద్ధం జరుగుతోంది. అలాగే కొన్ని కోల్డ్ వార్స్ జరుగుతున్నాయి. అలాగే మనం చూసాం పాలస్తీన్ అండ్ ఇజ్రాయెల్ వార్ జరిగింది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఆర్ ఇన్ ఎ వార్. అలాగే మనం చూసినట్టయితే ఆఫ్రికన్ కంట్రీస్ ఆర్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ వార్ యాక్టివిటీ. మరి ఇలాంటి వార్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పసిఫిక్ ఓషన్లో కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఆ పసిఫిక్ రీజన్లో జరిగే వాటిలో భారతదేశానికి కూడా కొన్ని రకాలైనటువంటి థ్రెట్స్ ఉన్నాయి. అవేమిటివి అంటే భారతదేశం ముఖ్యంగా డిజిటల్ కంట్రీగా డెవలప్ అవుతోంది. మరి సబ్మరైన్ కేబుల్స్ అనేవి చాలా ముఖ్యం డిజిటల్ కనెక్టివిటీ. ఎందువల్ల అంటే మనం ఈరోజు చేసేటువంటి ఆన్లైన్ ట్రేడింగ్ కానివ్వండి, అలాగే మనం చేసేటువంటి ఈ క్లౌడ్ కంప్యూటింగ్ కానివ్వండి, వీటన్నిటికీ ముఖ్యం ఆ కేబుల్ నెట్వర్కే. మరి సౌత్ చైనా సీన్ కనుక చైనా లాంటి దేశం హస్తగతం చేసుకుంటే డెఫినెట్గా ఆ సీ కేబుల్స్ విల్ గెట్ డ్యామేజ్డ్ ఆర్ దే మైట్ ఈవెన్ బీ కంప్లీట్లీ థ్రోన్ ఆఫ్. మరి ఆ ప్రమాదం మన డిజిటల్ నెట్వర్క్ని అఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఆ రీజన్ను ప్రొటెక్ట్ చేసుకోవాలి. అలాగే మనం గమనించినట్టయితే జియోపొలిటికల్గా చైనా ఎప్పుడైతే ఆ రీజన్ కైవసం చేసుకుంటుందో ఇట్ విల్ ఫార్మ్ ఏ ట్రబుల్ టు ఆల్ ది అదర్ అలైడ్ కంట్రీస్. మరి అలాగే మనం చూసినట్టయితే ఎకనామిక్గా కూడా మనకు షిప్పింగ్ కానీ మనకు వచ్చేటువంటి సప్లై చైన్స్ ఏవైతే ఉన్నాయో అవి డెఫినెట్గా అఫెక్ట్ అవుతాయి. కాబట్టి అలా కూడా మనం ఇటువంటి ఎలిమెంట్స్ను నాట్ ఓన్లీ చైనా ఎనీబడి ఆర్ ఎనీ కంట్రీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ పొలిటికల్ పవర్ విచ్ ఈస్ అబ్స్ట్రక్టింగ్ ది యాక్టివిటీ పీస్ఫుల్ యాక్టివిటీ అట్ పసిఫిక్ ఓషన్ షుడ్ బి కర్బ్డ్ అనేదే చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా మనం చూసినట్టయితే మెట్రలాజికల్గా క్లైమేటోలాజికల్గా కూడా చాలా మార్పులు అవుతున్నాయి పసిఫిక్ ఓషన్లో. ద టెంపరేచర్స్ ఆర్ రైజింగ్. అలాగే ఇప్పుడు మనం ఎల్ నీనో ఇవన్నీ ఎఫెక్ట్స్ చూస్తున్నాం. ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఓషన్స్ ఆర్ రియలీ
బికమింగ్ హాట్ అనే ఒక స్టడీ కూడా వస్తుంది. మరి ఓషన్స్ ఆర్ బికమింగ్ రేడియో యాక్టివ్, న్యూక్లియర్ డంపింగ్ చేస్తున్నారు. ఇప్పుడు నార్త్ కొరియా లాంటి దేశాలు కంటిన్యూస్గా న్యూక్లియర్ యాక్టివిటీని వాడుతున్నారు, ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. మరి ఆ న్యూక్లియర్ వేస్ట్ అంతా ఇట్స్ గెటింగ్ డంప్డ్ ఇన్ టు ద ఓషన్స్. మరి దాని ప్రభావం ఉంటుంది. మెరైన్ లైఫ్ పాడైపోతుంది, ఫ్లోరా అండ్ ఫానా కూడా అఫెక్ట్ అవుతోంది. అలాగే ఓషన్ ఎప్పుడైతే అఫెక్ట్ అవుతుందో డెఫినెట్గా ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అవుతుంది. కాబట్టి క్వాడ్ యొక్క ఫోకస్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది ఓషన్, అది చాలా ముఖ్యం. అలాగే ఇంటర్నల్గా కూడా డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నటువంటి అసమానతలు, అలాగే ఈ 4 సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ను కూడా సాల్వ్ చేసుకోవడం, జాయింట్ మ్యారిటైమ్ ఎక్సర్సైజెస్ చేయడం, నేవల్ యాక్టివిటీని పునరుద్ధరించడం, అలాగే 5G టెక్నాలజీస్ కానివ్వండి, సైబర్ కంప్యూటింగ్ కానివ్వండి, ఇలా టెక్నాలజీ షేరింగ్ అండ్ ట్రాన్స్ఫర్ కూడా ఈ దేశాల మధ్య జరగటం, ఒక పటిష్టమైన కవచం, రక్షణ కవచంగా క్వాడ్ ఉండాలనేటువంటిది ఈ 4 దేశాల యొక్క ఉద్దేశం. మరి క్వాడ్ ఈ యొక్క సదుద్దేశం ఇది నిజంగా అనుకున్న రీతిలో సాగాలంటే వీరి మధ్య ఐక్యత అనేది చాలా ముఖ్యం. ఈ మధ్యకాలంలో ట్రంప్ 2.0లో మనం అందరూ చూసాం. ట్రంప్ తీసుకున్నటువంటి ఆ నిర్ణయాల వల్ల అనేక దేశాల మధ్య అంతరం పెరిగింది. ముఖ్యంగా క్వాడ్ దేశాల మధ్య కూడా ముందున్న కోహరెన్స్ లేదు. మరి అలాంటి ఒక పరిస్థితి రాకూడదు. క్వాడ్ దేశాలు ఇప్పుడు ఉన్నటువంటి ఈ విదేశాంగ మంత్రిత్వ సమావేశంలో ఇటువంటి బ్యారియర్స్ను తొలగించుకోవాలి. శిఖరాగ్ర సమావేశంలో అద్భుతమైన చర్చలు జరిగి అద్భుతమైన ఫలితాలు రావాలి. క్వాడ్ నిజంగా తన ఉద్దేశాలకు అనుగుణంగా నడుచుకోవాలి అని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.